సూర్యాపేట మండలం ఎల్కారంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. 2 వారాల కిందట కాంగ్రెస్ నేత మాజీ నక్సలైట్ వడ్డే ఎల్లయ్య కిడ్నాప్ హత్య జరిగింది. గ్రామంలోని ఎల్లయ్య ప్రత్యర్థులే హత్య చేశారని ఆరోపణలున్నాయి. నిన్నటి నుంచి ఎల్లయ్య ప్రత్యర్థుల ఇళ్లపై రాళ్ల దాడులు జరుగుతున్నాయి. ఇళ్లలోని ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్నారు. సమస్యాత్మక గ్రామం కావడంతో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఎల్కారం గ్రామంలో టెన్షన్ కొనసాగుతోంది. వడ్డే ఎల్లయ్య హత్య తర్వాత ఆయన ప్రత్యర్థులు ఈ హత్యకు పాల్పడ్డారంటూ ప్రత్యర్థులను టార్గెట్గా రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి. ఇళ్లపై రాళ్ల దాడులు చేస్తున్నారు. ఇళ్లలోని ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్నారు. సమస్యాత్మక గ్రామం కావడంతో పోలీసులు పికెట్ కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. ఎస్ రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, సూర్యాపేట జిల్లాలో వడ్డే ఎల్లయ్య హత్య తర్వాత ఎల్కారం గ్రామంలో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఊర్లో వాతావరణం ఎలా ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్, గత కొన్ని రోజుల నుంచి కూడా పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా రాత్రి మనం చూడడం జరిగింది. ఏదైతే ఉందో ఎర్కారం గ్రామంలో మొత్తం ప్రత్యర్థుల ఇళ్లపై వడ్డే ఎల్లే ప్రత్యర్థుల ఇళ్లపై రాళ్ల దాడి చేసి కూడా ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. హుటాహుటిన పోలీసులు ఉదయాన్నే పెద్ద ఎత్తున కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత నెల 18వ తేదీన మనం చూడడం జరిగింది. 18వ తేదీన వడ్డే ఎల్లయ్యని ఒక సెటిల్మెంట్ లో భాగంగా కూడా జగ్గయ్యపేటకు తీసుకొని వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా కనిపించకుండా వెళ్ళడం జరిగింది. కిడ్నాప్ చేసి హత్య చేశారని కూడా కుటుంబ సభ్యులు సూర్యాపేటలో అదేవిధంగా జగ్గయ్యపేట పిఎస్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఇప్పటికే నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సెటిల్మెంట్ భాగంలో కూడా పిలిచినటువంటి మహిళ ఎవరైతే ట్రాప్ చేసినటువంటి మహిళ కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉంది. వారి వివరాల ప్రకారం కూడా ఆ వైజాగ్ లో ఆ మృతదేహాన్ని కూడా పడేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంతవరకు మృతదేహం ఆచూకీ లభించకున్నా కానీ నిందితులు మాత్రం పోలీసుల అదుపులోనే ఉన్నారు. అయితే ఈ హత్యకు కారణమైనటువంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వడ్డే ఎల్లయ్యకు గ్రామంలో ఉన్నటువంటి ప్రత్యర్థుల ఇళ్లపై కూడా రాత్రి దాడి నిర్వహించడం జరిగింది. అర్ధరాత్రి ఒక్కసారిగా ఇళ్లపై రాళ్లు విసరడం జరిగింది. ఇంట్లోకి వచ్చి కూడా ఫర్నిచర్ ని ధ్వంసం చేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఎర్కారం గ్రామంలో కూడా పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఆ రాత్రి ఒక్కసారిగా అనుకోకుండా ఈ ఘటన చోటు చేసుకుంది. రేపు ఆ వడ్డే ఎల్లయ్య సంతాప సభ కూడా ఉండడంతో కూడా అదనపు పోలీసులు కూడా అక్కడ మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా వడ్డే ఎల్లయ్య గతంలో ఉన్నటువంటి భూ తగాదాలు ఏవైతే ఆ రియల్ ఎస్టేట్ లావాదేవీల కారణంగానే ఈ హత్యకు దారి తీసిందని చెప్పవచ్చు. తిరుమలగిరికి చెందినటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడే ఈ హత్యకు పాల్పడ్డాడని కూడా పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఆ గ్రామంలో వస్తున్నటువంటి ఆ మొత్తం ఎవరైతే వారికి ఆపోజిట్ గా ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా ఈ హత్యకు సహకరించినటువంటి వ్యక్తులని ఎవరైతే ఆరోపిస్తున్నారో నిరసనగానే ఆ ఎల్లయ్య ఆ వర్గం చెందినటువంటి వారి ఇళ్లపై దాడి చేయడం జరిగింది. పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇలాంటి ఘటనలు జరుగుతాయని ముందే ఊహించి కూడా అక్కడ పికెటింగ్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా రాత్రి ఒక్కసారిగా గ్రామంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొనడంతో కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం పోలీసులు భారీగా మోహరించడంతో పరిస్థితి మాత్రం కంట్రోల్లోకి ఉందని చెప్పవచ్చు. రేపు సంతాప సభ ఉండడంతో కూడా రేపటి వరకు కూడా ఈ పికెటింగ్ కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్. ఇది సూర్యాపేట మండలం ఎల్కారంలో ఇంకా టెన్షన్ కొనసాగుతుంది. కాంగ్రెస్ నేత మాజీ నక్సలైట్ వడ్డే ఎల్లయ్య హత్య తర్వాత గ్రామంలోని ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు సాగుతున్నాయి. ఎల్లయ్య ప్రత్యర్థులే హత్య చేశారనే ఆరోపణల నేపథ్యంలో వారి ఇళ్లపై రాళ్ల దాడులు సాగుతున్నాయి. ఇళ్లలో ఫర్నిచర్ కూడా ధ్వంసం చేస్తున్నారు. సమస్యాత్మక గ్రామం కావడంతో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు.